హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. ఈ రోజు వీడియోలో మనం ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ గురించి తెలుసుకుందామండి. ఆ కంపెనీ ఆర్డర్ బుక్ ఎలా ఉంది, అలాగే ఫ్యూచర్ లో గ్రోత్ ఎలా ఉండొచ్చు అండ్ ఎక్స్పెక్టెడ్ వాల్యుయేషన్స్ గురించి ఇన్ డీటెయిల్ గా తెలుసుకుందాం. ఇన్ఫ్రా సెక్టర్ లో నేను చెప్పబోయే స్టాక్ ఏంటంటే ఎన్సీసీ లిమిటెడ్ అండి. ఈ సెక్టర్ లో ఇది నాకు ప్రిఫర్డ్ స్టాక్ అన్నమాట. ఎందుకంటే నేను ఈ వీడియోలో చెప్తాను. దానికంటే ముందు మనం ఎన్సీసీ కంపెనీ గురించి తెలుసుకుందామండి. ఈ కంపెనీ 1978 లో ఇన్కార్పొరేట్ అయింది అనమాట. ఈపీసీ కాంట్రాక్ట్స్ అలాగే బీఓటీ ప్రాజెక్ట్స్ అండర్టేక్ చేస్తుంది. రోడ్స్, బిల్డింగ్స్, ఇరిగేషన్, వాటర్ అండ్ ఎన్విరాన్మెంట్, ఎలక్ట్రికల్, మెటల్స్, మైనింగ్ అండ్ రైల్వేస్ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటుందన్నమాట. కంపెనీకి పాన్ ఇండియా ప్రెజెన్స్ ఉందండి. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, గుజరాత్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, తమిళనాడు స్టేట్స్ లో 13 సిటీస్ లో ఆఫీసెస్ ఉన్నాయి ఈ కంపెనీకి. ఈ కంపెనీ ఎగ్జిక్యూట్ చేసిన ప్రాజెక్ట్స్ ఏంటంటే ఆగ్రా లక్నో ఎక్స్ప్రెస్ వే ఉత్తరప్రదేశ్, ఈఎస్ఐ హాస్పిటల్ అండ్ మెడికల్ కాలేజ్ గుల్బర్గ్ కర్ణాటక, ఔటర్ రింగ్ రోడ్ హైదరాబాద్ గ్రోత్ కారిడార్ తెలంగాణ, వాటర్ సప్లై ప్రాజెక్ట్ రాజ్కోట్ గుజరాత్ అండి. ఇవి కొన్ని ప్రామినెంట్ ప్రాజెక్ట్స్ అన్నమాట ఎన్సీసీకి ఎగ్జిక్యూట్ చేసింది. అండ్ కంపెనీ క్లయింట్ లిస్ట్ లో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ, బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నాగ్పూర్ మెట్రో రైల్ కార్పొరేషన్, మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఓమన్, నేషనల్ హైవేస్ అథారిటీస్ ఆఫ్ ఇండియా ఎన్హెచ్ఏఐ ఉన్నాయండి. ఇన్ఫ్రాలో ఎన్సీసీ ఎందుకు ప్రిఫర్ స్టాక్ అంటే అప్కమింగ్ లోక్సభ ఎలక్షన్స్ వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఎస్పెషల్లీ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ అనేవి అవార్డింగ్ టెంపరీ స్లో డౌన్ అయితే అవ్వచ్చు. బట్ లాంగ్ టర్మ్ లో ఏంటంటే ఇన్ఫ్రాలో గవర్నమెంట్ ఫోకస్ చాలా క్లియర్ గా అండ్ చాలా స్ట్రాంగ్ గా ఉందండి. అందువల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూషన్ చేయడంలో 4 decades ఎక్స్పీరియన్స్ ఉన్న ఎన్సీసీ లిమిటెడ్ అనేది లాంగ్ రన్ లో వన్ ఆఫ్ ది బెనిఫిషియరీ అయ్యే అవకాశం ఉందన్నమాట. నియర్ టర్మ్ లో ప్రాజెక్ట్ అవార్డింగ్ లో డిలే అనేది ఎన్సీసీ మీద మినిమల్ ఎఫెక్ట్ అయితే చూపించే అవకాశం ఉంది. బట్ కంపెనీకి ఉన్న లార్జ్ అండ్ డైవర్సిఫైడ్ ఆర్డర్ బుక్ మాత్రం స్ట్రాంగ్ డబుల్ డిజిట్ గ్రోత్ ని ఇండికేట్ చేస్తుందండి. 2 లెగసీ ప్రాజెక్ట్స్ కూడా సెటిల్మెంట్ కి నియర్ గా ఉన్నాయి. అండ్ కంపెనీ చాలా ప్రాజెక్ట్స్ నుండి ఎగ్జిట్ అవ్వడంతో ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ కూడా సిగ్నిఫికెంట్లీ రిడ్యూస్ చేసుకుందన్నమాట. 220 crores వర్త్ ఇన్వెస్ట్మెంట్ తో ఓన్లీ దుబాయ్ ప్రాపర్టీ మాత్రమే మేజర్ ప్రాజెక్ట్ పెండింగ్ లో ఉందండి. ఎన్సీసీ స్టాక్ ఈ మంత్ స్టార్టింగ్ లో వచ్చిన ఆల్ టైమ్ హై నుంచి 20% డిక్లైన్ అయిందండి. గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ అవార్డింగ్ నియర్ టర్మ్ లో మ్యూట్ గా ఉంటుందని చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. ఎందుకంటే ఫ్యూ డేస్ బ్యాక్ ఎలక్షన్ స్టేట్స్ కూడా అనౌన్స్ చేయడంతో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది అమల్లోకి వచ్చింది. సో గవర్నమెంట్ పాలసీ డిసిజన్స్ లైక్ న్యూ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ చేయకుండా ఆపిందనమాట. అండ్ న్యూ గవర్నమెంట్ ఫంక్షనింగ్ అనేది జూలై నుండి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. సో నెక్స్ట్ 4 to 5 months లో ప్రాజెక్ట్ అవార్డింగ్ కి బ్రేక్ అయితే ఉంటుంది. అండ్ ఎన్సీసీ ఆర్డర్ బుక్ గ్రోత్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉందండి. ఎలక్షన్స్ వల్ల న్యూ ఆర్డర్ బుక్ అనేది ఎఫెక్ట్ అవ్వచ్చు. అయితే ఎన్సీసీ స్ట్రాంగ్ రెవెన్యూ రిపోర్ట్ చేసే అవకాశం ఉందండి. ఎందుకంటే డిసెంబర్ 2023కి ఎన్సీసీ 57,440 crore వర్త్ ఆఫ్ ఆర్డర్ బుక్ అనేది ఉందన్నమాట. సో స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ వల్ల ఎన్సీసీ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ స్లో డౌన్ అయ్యే అవకాశమే లేదు. అండ్ స్ట్రాంగ్ డబుల్ డిజిట్ రెవెన్యూ గ్రోత్ ని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఎన్సీసీ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ ట్రాక్ లో ఉంది. అలాగే ఇది జల్ జీవన్ మిషన్ అండ్ స్మార్ట్ మీటర్ ప్రాజెక్ట్ లో హెల్దీ ఎగ్జిక్యూషన్ కూడా చేస్తుంది. అలాగే ఎన్సీసీ ఆర్డర్ బుక్ సెగ్మెంట్ అండ్ జియోగ్రాఫిక్స్ వైజ్ గా చూస్తే వెల్ డైవర్సిఫైడ్ గా ఉంది. సో దీని వల్ల రిస్క్ అనేది తగ్గుతుంది. ఎన్సీసీకి సంబంధించిన కరెంట్ ఆర్డర్ బుక్ బ్రేకప్ గనక చూస్తే ముందుగా బిల్డింగ్ సెగ్మెంట్ లో 41% ఉందండి. అలాగే ఎలక్ట్రికల్ సెగ్మెంట్ లో 22%, ట్రాన్స్పోర్టేషన్ లో 14%, వాటర్ అండ్ రైల్వేస్ లో 16%, మైనింగ్ లో 6% అండ్ అదర్స్ 1% ఉందన్నమాట. అలాగే జియోగ్రాఫికల్ డిస్ట్రిబ్యూషన్ కనుక చూస్తే ఎక్కువ ప్రాజెక్ట్స్ అనేవి మహారాష్ట్రలో ఉన్నాయండి. 28% ప్రాజెక్ట్స్ అనేవి మహారాష్ట్రలో ఉన్నాయి. అండ్ సెకండ్ ప్లేస్ లో ఉత్తరప్రదేశ్ ఉంది. 26% ఉత్తరప్రదేశ్ లో ఉన్నాయన్నమాట. తర్వాత కర్ణాటక 9%, ఆంధ్రప్రదేశ్ 7%, జార్ఖండ్ 6%, బీహార్ 5% అండ్ అదర్ స్టేట్స్ కలిపి 18% ఉంది. ఎన్సీసీ ఆర్డర్ బుక్ అనేది సెగ్మెంట్ వైజ్ గా అలాగే జియోగ్రాఫికల్ డిస్ట్రిబ్యూషన్ వైజ్ గా వెల్ డైవర్సిఫైడ్ గా ఉందని చెప్పొచ్చు. మార్చ్ 14న ఎన్సీసీ సబ్సిడరీ అయిన ఎన్సీసీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్ లిమిటెడ్, టాకా ఇండియా పవర్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్, అలాగే హిమాచల్ సురంగ్ లిమిటెడ్ ఆర్బిట్రేషన్ అవార్డు కింద పే చేయాల్సిన టోటల్ అమౌంట్ కి సంబంధించి ఒక అగ్రిమెంట్ కూడా చేసుకుందన్నమాట. సెప్టెంబర్ 2012 లోనే సోరంగ్ పవర్ ప్రాజెక్ట్ ని టాకాకి డైవర్స్ చేయడం జరిగిందండి. సో సెటిల్మెంట్ ప్రకారం ఎన్సీసీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్ అనేది 3 ఇన్స్టాల్మెంట్ లో టాకాకి 175 crores పే చేయడానికి అగ్రీ చేసిందనమాట. ఈ సెటిల్మెంట్ ఎన్సీసీ మీద ఉన్న ఒక బిగ్ ఓవర్ హ్యాంగ్ ని రిమూవ్ అయితే చేసిందనుకోవచ్చు. ఎన్సీసీ ఫైనాన్షియల్ ఇయర్ 2023 మార్జిన్ లెవెల్స్ తో కంపేర్ చేస్తే ఫైనాన్షియల్ ఇయర్ 2025 లో మార్జిన్స్ ఇంప్రూవ్మెంట్ ని టార్గెట్ గా పెట్టుకుందండి. కంపెనీ ఆపరేషనల్ ప్రొసీజర్స్ ని డిజిటైజింగ్ చేస్తుంది. అలాగే ఖర్చులను తగ్గించుకోవడానికి కన్స్ట్రక్షన్ సైట్స్ లో టెక్నాలజీని ఎన్హాన్స్ కూడా చేస్తుందన్నమాట. అంతేకాకుండా స్ట్రాంగ్ టాప్ లైన్ గ్రోత్ అనేది మార్జిన్స్ ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుందండి. ఎన్సీసీ వాల్యుయేషన్ ప్రొజెక్షన్ గనక చూస్తే ఫైనాన్షియల్ 2023 లో కంపెనీ రెవెన్యూ 15,553 crores పోస్ట్ చేసిందండి.
ఫైనాన్షియల్ 2024 కి ఎక్స్పెక్టెడ్ రెవెన్యూ అనేది 20,530 crores ఉండొచ్చు అనమాట. అలాగే 2025 కి 23,404 crores కి ఉండొచ్చు. అండ్ ఎబిటా మార్జిన్ అనేది ఫైనాన్షియల్ 2024 లో కొంచెం తగ్గొచ్చు, 8.4 మాత్రమే ఉంది. బట్ ఫైనాన్షియల్ 2025 కి 9.6 కి పెరిగే అవకాశం ఉందన్నమాట. అండ్ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే ఫైనాన్షియల్ 2023 లో కంపెనీ 609 crores నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేయడం జరిగింది. అండ్ ఫైనాన్షియల్ 2024 లో కంపెనీ 694 crores నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసే అవకాశం ఉంది, ఎక్స్పెక్టెడ్ నెట్ ప్రాఫిట్ అనేది. అండ్ ఫైనాన్షియల్ 2025 కి ఎక్స్పెక్టెడ్ నెట్ ప్రాఫిట్ అనేది 1,007 crores ఉంది. అలాగే ఈపీఎస్ లో కూడా గ్రోత్ అనేది కనిపిస్తుంది అనమాట. అండ్ కంపెనీ రిటర్న్ ఆన్ ఈక్విటీ కనుక చూస్తే 2023 ఫైనాన్షియల్ లో 9.9 ఉందండి. ఫైనాన్షియల్ 2024 కి ఎక్స్పెక్టెడ్ ఆర్ఓఈ అనేది 10.4 ఉండొచ్చు. అండ్ ఫైనాన్షియల్ 2025 కి ఎక్స్పెక్టెడ్ ఆర్ఓఈ 13.5 గా ఉండొచ్చు అనమాట. అండ్ ఆర్ఓసీఈ కూడా పెరిగే అవకాశం ఉందండి. ఫైనాన్షియల్ 2024 లో ఎక్స్పెక్టెడ్ ఆర్ఓసీఈ అనేది 18.4 మాత్రమే. బట్ ఫైనాన్షియల్ 2025 కి ఎక్స్పెక్టెడ్ ఆర్ఓసీఈ అనేది 21.6% ఉండొచ్చు. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 15,106 crores ఉందండి. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. అండ్ ఆర్ఓసీ 18.7%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 9.99%, ఫేస్ వాల్యూ 2 రూపీస్ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 10 రూపీస్ 60 పైసా ఉందన్నమాట. అలాగే మనం ఇండస్ట్రీ పిఈ చూస్తే 29.6 ఉంటే స్టాక్ పిఈ 22.6 మాత్రమే ఉంది. సో పిఈ రేషియో వైజ్ ఎన్సీసీ లిమిటెడ్ అనేది అండర్ వాల్యూడ్ అనమాట. అండ్ మోర్ ఓవర్ ఇంట్రెన్సిక్ వాల్యూ కనుక చూస్తే 347 రూపీస్ ఉంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ 241 ఉందండి. సో ఇంట్రెన్సిక్ వాల్యూ వైజ్ చూసినా కూడా ఎన్సీసీ లిమిటెడ్ అనేది అండర్ వాల్యూడ్. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 1,439 crores ఉంది. అండ్ కంపెనీ సేల్స్ కనుక చూస్తే డిసెంబర్ 2023 లో కంపెనీ 5,260 crores సేల్స్ పోస్ట్ చేసిందండి. దానికి ముందు క్వార్టర్ సెప్టెంబర్ క్వార్టర్ లో 4,720 crores సేల్స్ పోస్ట్ చేయడం జరిగింది. అండ్ డిసెంబర్ 2022 లో కనుక చూస్తే 3,910 crores సేల్స్ పోస్ట్ చేసిందండి. సో క్లియర్ గా ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ సేల్స్ లో అయితే గ్రోత్ ఉందన్నమాట. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది ఇయర్ ఆన్ ఇయర్ కనుక చూస్తే 10% కాన్స్టెంట్ గా ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ విషయానికి వస్తే 2022 డిసెంబర్ లో కంపెనీ 168 crores నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేస్తే 2023 డిసెంబర్ లో 231 crores నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసిందండి. అండ్ దానికి ముందు క్వార్టర్ సెప్టెంబర్ క్వార్టర్ లో 86 crores మాత్రమే నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేయడం జరిగింది అనమాట. సో క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఇయర్ ఆన్ ఇయర్ నెట్ ప్రాఫిట్ లో అయితే గ్రోత్ కూడా ఉంది. అండ్ కంపెనీ లాస్ట్ 5 years CAGR ప్రాఫిట్ గ్రోత్ కనుక చూస్తే 23.8% ఉందండి. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది చాలా తక్కువగా ఉంది. కంపెనీలో డిసెంబర్ 2023 క్వార్టర్ కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ జస్ట్ 22% మాత్రమే ఉంది. బట్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది హెవీగా ఉందండి, 23.89% ఉంది. అండ్ డిఐ షేర్ హోల్డింగ్ కూడా 10.52% ఉంది. క్వార్టర్ అండ్ క్వార్టర్ ఎఫ్ఐఎస్ అండ్ డిఐ షేర్ హోల్డింగ్ అయితే నామినల్ గా తగ్గింది అనమాట. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ వచ్చేసరికి 43.59% ఉందండి. అండర్ పబ్లిక్ సెగ్మెంట్ లో కనుక మనం చూస్తే రేఖా రాకేష్ చుంచునవాలా గారికి 11.24% స్టేక్ ఉంది కంపెనీలో. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 239 రూపీస్ 75 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 3% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 53% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో అయితే 133% పాజిటివ్ రిటర్న్స్ ఇవ్వడం జరిగిందండి. సో ఇన్ఫ్రా సెక్టర్ లో ఎన్సీసీ ప్రిఫర్ స్టాక్ గా చెప్పడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ అండి. అండ్ సెకండ్ పాయింట్ కంపెనీ రోబస్ట్ ఆర్డర్ బుక్. థర్డ్ పాయింట్ ఏంటంటే సస్టైన్డ్ గ్రోత్ మొమెంటం అనేది ఉంది. అండ్ మోర్ ఓవర్ అండర్ వాల్యూ స్టాక్ అండి. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే డీసెంట్ ప్రాఫిట్ అండ్ సేల్స్ గ్రోత్ అనేది కూడా ఉందన్నమాట. అండ్ లాస్ట్ 5 years లో ప్రాఫిట్ గ్రోత్ CAGR అనేది 23.8% ఉంది. అండ్ కంపెనీకి 40 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉందండి. మరి ఇన్ఫ్రా సెక్టర్ లో మీ ప్రిఫర్ స్టాక్ ఏంటో కింద కామెంట్ చేయండి. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది. మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ని కన్సల్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.